హలో ఆల్. ఈరోజు కథ వచ్చేసి రాజుగారి కళ. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలకు ఒకరోజు నిద్రలో ఒక కళ వచ్చింది. అది కళలో ఆయనకు ఒక అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే కోరుకున్న చోటికి క్షణంలో తీసుకుని వెళ్ళగలదు. అంతేకాదు, గాలిలో తేలే ఆ సింహాసనానికి పొదిగిన ప్రతి రత్నంలోనూ వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే మెలకువ వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది. ఆ రోజు సభలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలని కోరాడు. అది విన్న వారంతా గాలిలో తేలే సింహాసనాన్ని తయారు చేయడం సాధ్యం కాదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రాయలు గారు దానికి వినిపించుకోకుండా కోపగించుకుని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కళ నిజమవ్వాలి. అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. ఎన్ని రోజులు గడుస్తున్నా రాయలు వారి కళ గురించి చెప్పడం మాత్రం మానలేదు. ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరసిపోయిన జుట్టు, గడ్డం, మీసాలతో కర్ర సహాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. రాయల వారిని సమీపించిన ఆ వృద్ధుడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి ప్రభు అంటూ ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తాను అని రాయల వారు హామీ ఇచ్చారు. నా దగ్గర 3 బంగారు నాణేలు ఉండేవి ప్రభు. అవి ఒకరు దొంగలించారు. వారెవరో నాకు తెలుసు. వారిని అడిగి నా నాణేలు నాకు ఇప్పించండి చాలు అని అన్నాడు ఆ వృద్ధుడు. అదంతా శ్రద్ధగా విన్న రాయల వారు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అని ప్రశ్నించారు. వృద్ధుడు తటపటలాయించడం చూసి, నీకేం భయం లేదు చెప్పు అంటూ ప్రోత్సహించారు రాయలవారు. నా 100 నాణేలను మీరే దొంగలించారు ప్రభు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే వాటిని తీసుకుని వెళ్ళిపోయారు అంటూ తన కలను వివరించాడు ఆ వృద్ధుడు. ఆ మాటలకు రాయల వారికి చాలా కోపం వచ్చింది. ఏమిటి ఈ ప్రేలాపన, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడి వైపు చూశారు. ఈ మాట వినిన వృద్ధుడు తన గెడ్డం మీసం తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణుడే. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేశాను అని అన్నాడు. రాయల వాళ్లకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన తెనాలి రామకృష్ణుడికి ఎంతగానో అభినందించారు. ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.